ఇప్పుడు ఈ ఎన్నికలు మొత్తం కూడా కాస్ట్ అయిపోయి ఎవరు డబ్బు లేనిది ఎవరు కాదు అంటే బిఎల్ఎఫ్ దీనికి అతీతంగా ఉందా అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా బిఎల్ఎఫ్ సభ్యులంతా కూడా 2019 ఎన్నికల్లో పోటీ చేస్తారా? అంటే ఏం రూపాయి ఖర్చు పెట్టుకోకుండా చేయడం కూడా అసహాయం, కానీ లిమిట్లో ఉండి ఈ మందు ఈ బిర్యానీలు ఆ ప్రాక్టీస్ పోవాలని మా ఉద్దేశం. బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ ట్రెజరర్గా అసలు మీ పార్టీ లక్ష్యాలు ఏంటి, అసలు ఎందుకు ఏర్పాటైంది, మీ పార్టీ లక్ష్యాలు ఏంటి, ఎలా ముందుకు పోతున్నారు, ఇప్పటివరకు ఎవరెవరిని కలుపుకుపోతున్నారు ఏంటి అసలు? సామాజిక న్యాయం కోసం అదే, దట్ ఈస్ ది ఓన్లీ ఎజెండా, దట్ ఈస్ ది ఓన్లీ లక్ష్యం. సామాజిక న్యాయం అంటే అంటే ఇప్పుడు కాశీరామ్ గారు ఒక చెప్పారు, మళ్ళీ మీరు హిందీ చెప్పారంటారు, అది ఏమంటే జిస్కి జితనీ సంఖ్యా భారీ ఉస్కి ఉతనీ సాజేదారీ అంటారు. పాపులేషన్ డివిజన్ ప్రకారంగా ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను నేను. మన స్టేట్లో తెలంగాణలో వెల్మాల పర్సంటేజ్ ఎంత ఉన్నదండి? మీరే చెప్పండి. 0.5% కన్నా తక్కువ ఉన్నారు. ఆ 0.5% తక్కువకు రిప్రజెంటేషన్ చూడండి. ఇప్పుడు 4-5 మంత్రులాయ్, చీఫ్ మినిస్టర్ ఆయ్, అంటే అది అంటే లెస్ దెన్ 0.5% ఉన్న కమ్యూనిటీకి ఇంత రిప్రజెంటేషన్ ఉండి కూడా ఏదో ఆయనకి ఇష్టం వచ్చిండు, చాలా మంచోడు మా రిలేటివ్ అని మొన్న ఆయన సంతోష్ అనే పిల్లగానికి ఆయన ఇచ్చేసాడు, రాజ్యసభ ఇచ్చేసాడు. అంటే దిస్ ఈజ్ నాట్ సోషల్ జస్టిస్. యూ షుడ్ గివ్, అంటే రిప్రజెంటేషన్ ఉండాలి, అందరికీ ఉండాలి. ఇప్పుడు ఒక ఎస్సీ వస్తాడు పాపం, ఆయన వచ్చినా కూడా ఏం సాధుకోలేకపోతున్నాడు. ఆయన ఎమ్మెల్యేగా వచ్చి దాని తర్వాత కష్టపడి వాడు 2-3 సార్లు విన్ అయ్యి మళ్ళీ 2-3 సార్లు వచ్చినాక కూడా ఆయన ఒక మినిస్టర్ అయినా కూడా ఆయన దాని అంటే ఒక ఎస్సీ ఉండి వాళ్ళ కమ్యూనిటీకి ఏం చేయలేని పరిస్థితి ఉన్నది ఆయనకు. మీ పార్టీ లక్ష్యాలు ఏంటో చెప్పండి ఫస్ట్. మా లక్ష్యం ఇప్పుడే అదే చెప్పాను కదండి, ప్రపోర్షనేట్గా. అంటే ఇప్పుడు ఇంతమంది బీసీస్ ఉన్నారు, అయితే ఇంతమంది బీసీస్కి ఇన్ని క్యాండిడేట్స్ బీసీస్ ఉండాలి, ఇంత రిప్రజెంటేషన్ బీసీస్ ఉండాలి. 15% మైనారిటీ ముస్లిమ్స్ ఉన్నారు, 15%కి దీనికి తగ్గిన ఇన్ని ఎమ్మెల్యే సీట్లు వీళ్ళకి ఇవ్వాలి, ప్రపోర్షనేట్గా అందరికి ఇవ్వాలి. అది మా లక్ష్యం. దాంతో సామాజిక న్యాయం వచ్చేస్తుంది 100%.